హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మా డిపార్ట్మెంట్కి వచ్చాం. పొద్దున్నే క్లాస్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఇంకో క్లాస్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు మేడం థర్డ్ క్లాస్ ఇది. అసలు పొద్దున్న నుంచి నాన్ స్టాప్ అసలు క్లాస్ల మీద క్లాస్ అయితేనే ఉన్నాయి. అసలు అర్థమవుతలే ఈ క్లాస్ ఎవడు పోతుందో ఏం చేస్తుందో. ఎన్ని క్లాస్ అయిందిరా ఇప్పుడు? ఇప్పటికి 4 క్లాస్. నీ ఫీలింగ్ ఏంది ఇప్పటికి? చాలా కష్టంగా ఉంది, నిద్ర వస్తుంది క్లాస్లో చెప్పాలి. ఇప్పటికైతే 2 క్లాసులు అయినాయి. అసలు అవి మొత్తం కెమిస్ట్రీ క్లాసులే. మామన్ మహేందర్ ఇక్కడ మేడం వస్తుందని ఎంత స్పీడ్గా పోతున్నాడు చూడండి గైస్. ఇది 3వ క్లాస్. నీ ఫీలింగ్ ఏంటి? చచ్చిపోతాం. మేడం అయితే నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇక మీరు చూడండి. నాన్ స్టాప్ 3 అవర్స్ క్లాస్ వినేసరికి ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరినాయి ఈరోజు. అది కూడా కెమిస్ట్రీ క్లాస్. ఇది మా ఆర్గానిక్ ల్యాబ్. ఈ కెమికల్స్, కొన్ని కెమికల్స్ నేమ్స్ చెప్తాను. చాలా డేంజర్ ఉంటాయి ఆ కెమికల్స్ అన్ని. చెప్పమా, మా ఫ్రెండ్ చెప్తాడు అవన్నిటి పేర్లు. చెప్పరా. హాయ్ గైస్, ఇవి కొన్ని కెమికల్స్ అన్నమాట. ఇది డైమిథైల్ ఎనలిన్ అనమాట. ఇది గట్టిగా చెప్పరా. ఇది ఒక డైమిథైల్ ఎనలిన్ అనమాట, ఒక కెమికల్. ఇది వచ్చేసి కరెక్ట్ చూపి పైకి లేపు. సల్ఫనిలిక్ యాసిడ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు సోడియం నైట్రేట్ అనమాట. కొన్ని మనకి ఇప్పుడు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేపిస్తారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెయిట్ చేద్దాం. అప్పుడు వరకు ఏంటంటే మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తాను. బెంజోయిక్ యాసిడ్ అనమాట మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు సోడియం అసిట్రేట్ అనమాట. సో కొన్ని ఏంటంటే మనకు ల్యాబ్లో యూజ్ చేయడానికి చాలా పనికి వస్తాయి. మనకు ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ వచ్చి మనకు చేపిస్తారనమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్. మరి అవి చూపిరా రే. అవి కొన్నే చూపిస్తావు. ఫన్నెలు అవన్నీ చూపి దా. ఇదేంది? ఏం వాటర్ ఇవి? ఓకే గైస్, ఇది వచ్చేసి డిస్టిల్ వాటర్ అనమాట. దీని ఏంటంటే మన కెమికల్లో యాడ్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఏంటంటే కొన్ని ఎవాపరేట్ అయితే కొన్ని కలర్ చేంజెస్ వస్తాయి. రెడ్ వగేరా. ఇదేంది మరి? ఇది ఫనల్ గైస్. దీంట్లో ఏంటంటే ఇట్లా స్టిల్ చేస్తారనమాట. ఆ వాటర్ వేసేసి ఇట్లా మిక్స్ చేస్తారనమాట. ఓకేనా. ఏంటంటే కొన్ని వేరే కెమికల్స్. మరి ఇదేంది? ఇదైతే ఖాళీ ఉంది. ఇదేంది మరి? ఏమో గైస్, ఇదేదో ఒక చిప్పలాగా ఉంది. ఏం చిప్పలో కూడా తెలియదు. మొత్తం గలీజ్ అయింది, వేస్ట్ అనమాట ఇది. ఓకేనా. ఇదైతే బీకర్ చూడండి. బీకర్లో ఏంటంటే మనం కొన్ని డిస్టిల్ వాటర్ పోర్ చేసుకుని అందులో వేరే దానికి పోయాల్సి వస్తుంది. ఓకే గైస్, ఇక మీకు ఏంటంటే ఇది వచ్చేసి మనకు డైమిథైల్ ఈథర్ అనమాట. ఇది సరే కానీ ఇప్పుడు మన కెమికల్ స్టోర్ చేసే ప్లేస్ లోపల రూమ్ చూపి. ఓకే, రండి చూపిస్తాను. జరుగుమా. ఇది మా కెమికల్ అన్నీ ఏమంటారు, ట్యూబ్స్, బీకర్స్, ట్యూబ్స్, ఫనెల్స్, అది వగేరా ఏముంటాయో అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అయిపోయినా క్లీన్ చేసి పెడతాం మేము. అండ్ ఇది వచ్చేసి మాకు కెమికల్స్ ఉంటాయి అనమాట. ఇందులో కెమికల్స్ పెడతాం. అండ్ ఇక్కడ మేము రాసిన రికార్డ్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ పెట్టేస్తాం అనమాట. చూడండి యాస్ మీరే, ఇది ఒకటి. అండ్ ఇది కూడా వచ్చేసి కొన్ని కెమికల్స్ ఉంటాయి మనకు. చూడండి, మీరే కావాలంటే చూడండి మీరు. ఇట్రండి యాస్. ఇది మనకు ఫిల్టరేషన్ అనమాట. ఓకేనా. చూడండి మీరే. ఇది వచ్చేసి మనకు బాయిల్ చేయడానికి ఒకటి ఉంటుంది అనమాట మనకు. అంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్ సపరేట్ చేయడానికి, ప్యూర్ సాల్వెంట్ సాల్యూట్ రానికి బాయిల్ చేసి పెడతారనమాట మనకు. ఓకేనా. ఓకే, ఇది ఒక స్టాండ్ అనమాట. ఇది ఎందుకంటే కొన్ని యూరెట్స్, టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదా, టెస్ట్ ట్యూబ్స్ అనేవి మనం స్టోర్ చేస్తాం. ఎస్. ఇంకా ఇవైతే ఉన్నాయి. ఇంకా మనకు ఇది ఒక స్టాండ్ అనమాట మనకు. రొటేటింగ్ స్టాండ్. ఎట్ సైడ్ అంటే అటు సైడ్ తిరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. మీరు చూడండి, హోల్డ్ చేయడానికి వేడిగా ఉన్నప్పుడు ట్యూబ్స్ ఏవైతే ఇది స్పాచులా. మీరు చూడండి, ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్స్. ఇవి ఇందులో ఇట్లా చూడండి, ఇట్లా స్టోర్ చేయడానికి మనం ఇట్లా స్టోర్ చేయడానికి ఉన్నాయంట అనమాట. మనకి ఏదైతే కాంపౌండ్ ఇస్తారో దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇట్లా స్టోర్ చేయడానికి చేసుకుని అంతే. చూపిమా. అదేంద్రా, అరే కొట్టకట్లా. కొన్ని మనకు కెమికల్స్ ఇచ్చినప్పుడు దాన్ని
మొత్తం అంటే ఏమంటారు దాన్ని చిన్న చిన్న పార్టికల్స్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా దాన్ని మొత్తం స్మూత్గా వేసుకొని ఇంకే ఇక చిన్న నుంచి పెద్ద వరకు అన్ని చాలా ఉన్నాయడా. ఇవి పెద్ద బీకర్స్ ఇవి బీకర్స్ అవి ఫన్నెల్స్ మెజరింగ్ గ్లాస్ సారీ మెజరింగ్ గ్లాస్ చూడండి guys, ఇది ఒకటి 1000 ml వరకు 1000 ml ఉంది మనకి. ఇది 1000 ml మెజరింగ్ జార్ అనమాట. ఇది మనకి ఎప్పుడు పనికి రాదు, రీసెర్చ్ చేసే మూమెంట్లో పనికి వస్తుంది. ఓకేనా, చూపి పెద్దగా చూపి మొత్తం చూపి. ఇప్పుడైతే ఈ వరల్డ్ కప్ చేతిలో తీసుకున్నట్టుంది. ఇదైతే పెద్ద ఫనల్ అనమాట. సో దీంతో మనకు ఇప్పుడైతే సపరేట్ చేయడానికి ఓకే. సపరేటెడ్ ఫనల్ అనమాట ఇది. అంతే నైస్. ప్రజెంట్కి అయితే ఇది చాలు. అండ్ మీరు ల్యాబ్లో చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి. బీ సేఫ్. బాయ్. మా ఫ్రెండ్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు కాబట్టి మా ఫ్రెండ్ కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ గైస్. ఈరోజు అయితే నా ఆర్గానిక్ ల్యాబ్ మొత్తం చూపించేసాను. వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.